దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన కేసు. కోట్లాది మంది భక్తులు తమ విశ్వాసం కొద్దీ స్వామివారికి ఇచ్చే తృణమో పణమో హుండీలో వేసిన దాన్ని ఆ లెక్కింపు సమయంలో జరిగిన దొంగతనం, ఆ దొంగని పట్టుకున్న వ్యక్తి, దాన్ని రాజీ చేపించిన కేసులో నడుస్తున్న ప్రస్తుతం సిట్ విచారణ. ఆ వ్యక్తి ఏవిఎస్ఓ సతీష్ కుమార్ గారు. తెల్లారి పొద్దున విచారణ ఉంది, మూడోసారి ఆ రోజు నైట్ చనిపోవటం. అసలు ఎలా చూడాలంటారు? అసలు ఈ టోటల్ తతంగాన్ని అసలు ఎలా చూడాలంటారు? అందరికి నమస్తే అండి. మీ వాసు పొదిల. శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే కలియుగ దేవుడు. కలియుగ దేవుడి సన్నిధానంలో ఒక డబ్బులు లెక్కించే దగ్గర దొంగతనంలో సీసీ కెమెరాల్లో పట్టుబడితే దాన్ని ఆనాడు విజిలెన్స్ డిపార్ట్మెంట్లో ఉన్న సిఏ గారు దాన్ని బయటకు తెచ్చి చేస్తే ఇప్పుడు ఎంక్వైరీ నడుస్తుంది తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో. ఇది ఎందుకు నడుస్తుంది? ఆనాడు అసలు ఇది మన ఎవరికి తెలియంది. అసలు TV5 ఎప్పుడైతే పెద్ద ఆయన వచ్చాక ఇలాంటివన్నీ చేస్తున్న తరుణంలో ఇది వచ్చింది. సరే వచ్చింది. ఆనాడు అసలు సెటిల్మెంట్లు ఎవరు చేశారు? పూన కరుణాకర్ రెడ్డా లేదా వైవి సుబ్బారెడ్డి చేశాడా, లేకపోతే తాడేపల్లి ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇది జరిగిందా? ఇదే కదా. 2 సార్లు ఎంక్వైరీకి వచ్చాడు సిఏ గారు. విచారణకి 2 సార్లు వచ్చి వారికి తమ యొక్క వాంగ్మూలం ఇచ్చారు. రేపు ఫైనల్ 3వసారి కూడా వస్తున్నాడు. ఈరోజు నైటు భోగిలో ఆయన సీటు నెంబర్లో ఉండాల్సిన ఆయన వేరే సీటు దగ్గర ఎందుకున్నారు? అనుమానాస్పదంగానే కదా ఆయన చనిపోయింది. ఎవరిని అడిగినా సరే మేము జర్నలిస్ట్ సోదరులైనా లేదా వైఎస్ఆర్సీపీ నాయకులనైనా కార్యకర్తలైనా సూటిగా అడుగుతున్నాం. ఇది రాజకీయాలకి సంబంధించిన మాట కాదు. ఇది కలియుగ వెంకటేశ్వర స్వామి హుండీలో మనోభావం అంతా ఏదో కోరికలు తీర్చుకొని కోరిక తీరిన తర్వాత కోరికల కోసం ముడుపులు చెల్లించిన డబ్బులని దొంగతనం చేసినది ఇది. రాజకీయాలు పక్కన పెడదాం. ఒక సిఏ స్థాయి అధికారి ఎంక్వైరీకి వెళుతూ విచారణ నిమిత్తం వెళుతూ చనిపోతే నైటు దీన్ని ఏమని మాట్లాడాలి? సామాన్యులు ఏమనుకుంటారు? ఇది హత్యగా గావిస్తారు జనరల్గా. అది ఎలా అన్నా జరగని. కానీ బోన కరుణాకర్ రెడ్డి కానీ వైసీపీ పేటీఎం బ్యాచ్ కానీ అందరూ కూడా ఇదే మాట్లాడతారు. ఏం మాట్లాడతారు? ఆత్మహత్య చేసుకున్నారేమో అంటారు. ఒక బీసీసీఐ గారు, ఆయన కొమ్మరి కులానికి చెందిన బడుగు బలహీనాల నుంచి వచ్చి ఎంతో కష్టపడి సిఏ స్థాయికి వచ్చి ధర్మం కోసం నిలబడిన ఒక వ్యక్తి ఆయన. అంటే ఇంకా మీకు వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు కూడా గుండెపోటు అన్నారు. మీకే తెలుస్తాయా? బోన కరుణాకర్ రెడ్డి వైసీపీ పేటీఎంలో అడుగుతున్నాం, మీకే తెలుస్తాయా ఎలా చనిపోయారో? నేర నిర్ధారణ జరగకుండా అక్కడ శవం అక్కడ పార్థివ దేహం ఏ పరిస్థితిలో ఉందో తెలియకుండానే మీరు ఆత్మహత్యగా ఎలా చిత్రీకరిస్తారని మేము అడుగుతున్నాం. ఇక్కడ అసలు ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, అసలు బొమ్మన కరుణాకర్ రెడ్డి గారి దగ్గరుండి చూసినట్టు ప్రభుత్వం పెడుతున్న ఇబ్బందులు తట్టుకోలేక రైల్లోంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు అని ఆయన చేసిన కామెంట్స్ అసలు ఎలా చూడాలంటారు వీటిని? బొమ్మన కరుణాకర్ రెడ్డిని ఇతను అసలు అన్యమతస్థుడు. ఇతనికి 2 సార్లు టీటీడీ బోర్డు చైర్మన్ చేశారు ఈ దరిద్రులు. వీడికి ఏముంటుంది? నీతి నియమాలు ఉంటాయి ఆ బొమ్మన కరుణాకర్ రెడ్డి అనేవాడికి? మేము అడుగుతున్నాం. ఈ స్కామ్ని బయటికి తెచ్చింది ఈయన కదా. ఈయన మీద మా ఒత్తిడి ఏముంటుంది? ఇప్పుడు మేము బోన కరుణాకర్ రెడ్డి పేరు చెప్పమన్నామా లేదా జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పమని మేము అడిగామా? సిట్టు తన యొక్క విధుల్ని పాటిస్తుంది. చచ్చిపోయిన గురించి కదా ఇతను మాట్లాడాల్సింది. ఎంక్వైరీ చేస్తుంది సిట్టు. మేము ఆయన వచ్చి సహకరిస్తున్నాడు కదా, ఆయనే కదా అసలు కేసు పెట్టింది. చండాలమైన మాటలు మాట్లాడుకుంటారు ఎందుకు? మేము అడుగుతున్నాం. బోన కరుణాకర్ రెడ్డిని ఈ హత్య జరిగింది, ఇది హత్య అని ఆల్రెడీ పోస్ట్మార్టం నివేదికలు కూడా నిగ్గు తేల్చినవి. ఇది సుమారు ఒక టైం నుంచి 2 గంటల లోపల జరిగింది, తల మీద పెద్ద గాయాలు ఉన్నాయి అని చెప్పారు కదా. ఇది హత్యగానే చెప్పారు కదా, డాక్టర్లు కూడా సర్టిఫికేట్ చేశారు కదా. మరి బోన కరుణాకర్ రెడ్డి అనేవాడు హత్యగా ఎలా చెబుతున్నాడని మేము సూటిగా అడుగుతున్నాం. ఆత్మహత్యగా, అది కూడా తెలుగుదేశం పార్టీ ఈ ప్రభుత్వం ఇబ్బంది పెట్టి చచ్చిపోయిన ఇతన్ని బోన కరుణాకర్ రెడ్డిని తక్షణం అరెస్ట్ చేయాలి. ఈ కేసులో నాకు తెలిసి బోన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఇది చేపించారు. ఎందుకు అంటే ఆనాడు పరిటాల రవి దగ్గర నుంచి
ఏ ఊరైనా సరే ఈనాడు వివేకానంద రెడ్డి చావు వరకు ఇప్పుడు సతీష్ ఈయన సీఏ గారి చావును కూడా ఆత్మహత్యగానే చిత్రీకరిస్తారు. రెండోది, ఇందులో ఉన్న సాక్షులు చనిపోతారు. విచిత్రం ఏంటంటే సాక్షులు జగన్మోహన్ రెడ్డి మట్టు పెడుతున్నాడని మాకు అనుమానాలు ఉన్నాయి. బోన కరుణాకర్ రెడ్డిని అడుగుతున్నావు, నీకు ముందే ఎలా తెలుస్తుంది? నువ్వేమన్నా దేవుడువా? ఆత్మహత్య చేసుకున్నాడని నువ్వు ఎలా చెబుతున్నావు? హత్య అని నిర్ధారణ చేశారు. తక్షణం బోన కరుణాకర్ రెడ్డిని అరెస్ట్ చేయాలి, చేసి నింగు తేల్చాలి. ఇది ముమ్మాటికి హత్యే, రాజకీయ హత్యే. ఈ రాజకీయ హత్యలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా ఉన్నాడు, తర్వాత వైవి సుబ్బారెడ్డి ఉన్నాడు, బోన కరుణాకర్ రెడ్డి ఉన్నాడు. తక్షణం అసలు దేవుడు డబ్బులు దొంగతనం చేస్తే పంచాయతీ చేయటం ఏందిరా ఎదవల్లారా? ఇది చిన్న నాలెడ్జీ కూడా లేదు. దొంగతనం చేసిన వాడిని తీసుకొచ్చి జైలు పాలు చేయి. నువ్వు వాడితో లాలూచీలేంటమ్మా? బోన కరుణాకర్ రెడ్డి చెప్పు, పంచాయతీ చేస్తారా? డబ్బులు వెనక్కి ఇప్పిస్తారా? అంటే దొంగ ఒకసారి దొంగతనం చేస్తే పర్లేదని పంచాయతీ చేస్తారా? అదేమన్నా కుటుంబ కలహాలా లేతే ఏంటా? ఒక దేవుడి డబ్బులు దొంగతనం చేస్తే విచారణ నిమిత్తం వస్తున్నాయని అర్ధాంతరంగా చంపేసి విచారణ సగంలో ఆపేపిచ్చిన దొంగలు మీరు. తక్షణం వీళ్ళ మీద అరెస్టులు చేయాలి. బోనకర్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తేనే వైవి సుబ్బారెడ్డి బయటకు వస్తాడు. వైవి సుబ్బారెడ్డిని కూడా ఈ కేసులో రెండో ముద్దాయో ఒకటో ముద్దాయిగా చేల్చాలి. ఈ మూడో ముద్దాయిగా జగన్మోహన్ రెడ్డిని కూడా ఆనాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పంచాయతీ జగన్మోహన్ రెడ్డికి జైలు ఇవ్వకుండా జరిగిందా? మేము ఇవన్నీ నిగ్గు తేల్చాలని కోరుకుంటున్నాము. ఈ కేసులో ఇదంతా ఒక ఎత్తు అయితే గనక పరకామణి కేసులో ఒక దొంగతనం కేసులోనే సాక్షులు అలాగే చూస్తే కనుక ఇప్పుడు ఆయన ఆత్మహత్య చేసుకున్నారంటున్నారు. మరి అతిపెద్ద స్కామ్ అదే తిరుమల తిరుపతి దేవస్థానంలో నెయ్యి అని చెప్పి కెమికల్స్ కలిపిన అది ముడి పదార్థాన్ని నెయ్యి అనాలా ఏమనాలో కూడా తెలియని పరిస్థితి. పామాయిలు, పాములిన్ ఆయిల్, ఈ ఈస్టర్ను ఇలాంటి కెమికల్స్ కలిపిన ఒక ముడి పదార్థాన్ని పంపించి మరి దాంట్లో సిట్టు విచారణ, అది సిబిఐ ఎంటర్ అయిన సిట్టు విచారణ వేగవంతంగా జరుగుతున్న సమయంలో దాంట్లో సాక్షులు కూడా ఏమన్నా ఆత్మహత్యలు చేసుకునే అవకాశం ఏమన్నా ఉందని వీళ్ళకి ఏమన్నా సమాచారం ఉందనుకోవచ్చు అంటారా వైసీపీ నాయకులకి? అదేనండి, ఇప్పుడు నెయ్యి కాదు అది. అసలు కల్తీ అంటే ఎలా? ఒక పావు నెయ్యి ఉండి ముప్పావు కల్తీ చేస్తే కల్తీ నెయ్యి. అసలు నెయ్యి అనేది లేదనే కదా ఇప్పుడు మనకి మొత్తం రిపోర్ట్ ఇచ్చింది. నెయ్యి తయారీదారులు ఎవరైతే మనకు టెస్ట్ చేస్తారో ముంబైలో వాళ్ళు ఇచ్చింది అసలు నెయ్యి కాదనే కదా. మేము అడుగుతున్నాం, ఇందులో నాకు తెలిసి ఈ వైవి సుబ్బారెడ్డికి ముడుపులు వచ్చినాయి అని బ్యాంక్ స్టేట్మెంట్లు తెమ్మంటే కోర్టుకు వెళ్ళాడు స్టే తెచ్చుకోవడానికి ఈ దుర్మార్గుడు. ఇందులో ఏదైనా జరగవచ్చు. వైవి సుబ్బారెడ్డి కూడా కనుమరుగైపోవచ్చు, ఆయనకు కూడా హార్ట్ అటాక్ రావచ్చు. మేము అంటున్నాం వైవి సుబ్బారెడ్డి కూడా జాగ్రత్తగా ఉండాలి. హార్ట్ అటాక్ నువ్వు వెళ్ళి ఆ రమేష్ హాస్పిటల్లో గుండెకి భద్రత అని ఉంటుంది. వైవి సుబ్బారెడ్డి గారు జాగ్రత్తగా ఉండండి మీరు. ఎందుకంటే ఈ నెయ్యి గోల్మాల్లో ఈ అక్రమ కల్తీ నెయ్యి కూడా కాదు, దొంగది. దీనిలో పెద్ద స్కామ్ ఉంది. ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భాగస్వామ్యం కంపల్సరిగా ఉంది. వైవి సుబ్బారెడ్డి గారికి కూడా ఏదన్నా జరిగితే ఇది ఆత్మహత్యగాని చిత్రీకరిస్తారు కాబట్టి వైవి సుబ్బారెడ్డి గారు జాగ్రత్తగా ఉండాలి. తిరుమతి వెంకటేశ్వర స్వామి 3 కొండలు అన్నోడు కనుమరుగైపోయాడు, గుర్తుపెట్టుకోండి. వెంకటేశ్వర స్వామి సన్నిధిలో వెంకటేశ్వర స్వామికి ఇంత అన్యాయం జరిగిన స్వామి వారు చూసుకోరు, చూస్తూ మాత్రం ఉండరు. వారికి తగిన జరిగితే మేము నోటితో చెప్పలేము. స్వామివారు ఇప్పటికైనా సరే కల్తీ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో బయటకు వచ్చి ఒప్పుకొని మోకాళ్ళ గుంజీలు తీస్తే కాత్తన్న పాపం తగ్గిద్ది. లేదా వెంకటేశ్వర స్వామి, కలియుగ వెంకటేశ్వర స్వామి చూస్తూ ఊరుకోడు. వీళ్ళని కంపల్సరిగా వీళ్ళకి పనిష్మెంట్ అయితే ఉంటుందని నేను కోరుకుంటున్నాను. ఇది నిజం. సరే, దీంట్లో అసలుకి ముఖ్యంగా చూస్తే కనుక మాజీ పోలీస్ అధికారి అయినటువంటి గోరంట్ల మాధవ్ చేస్తున్న వ్యాఖ్యలే కలకలం రేపుతున్నాయి. ఎలా చూడాలంటారు ఆయన చేస్తున్న వ్యాఖ్యలు? ఇందులో సాక్షులకి భద్రత లేకుండా పోయింది, వాళ్ళు చనిపోతున్నారు, ఇది ఆత్మహత్య అంటూ ఆయన గట్టిగా చేస్తున్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు? అతను మాజీ సీఏనే, అతను కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చే వచ్చాడు. గోరంట్ల మాధవ్ని అడుగుతున్నాం, బట్టలు లేకుండా తిరిగినంత ఈజీ కాదు నువ్వు మాట్లాడేది. ఏం మాట్లాడావు? హత్య లేదా ఆత్మహత్య నువ్వు చెప్పు. ఇప్పుడు సాక్షులకి సరైన భద్రత లేదన్నావు అంటే హత్యేనా? ఈడు పోలీస్ ఆఫీసర్గా చేసి వచ్చాడు కదా, అంటే ఇది హత్యేనని ఒక మాజీ ఎంపీ మీ పార్టీ వైసీపీ పార్టీ వాడే బయటకు వచ్చి భద్రత లేదంటే బోన కరుణాకర్ రెడ్డి చెప్పింది అబద్ధం అనే కదా ఈడు గోరంట్ల మాధవ్ గారు చెప్పేది కదా.
గోరంట్ల మాధవ్ అనేవాడు ఓ పోలీసు డిపార్ట్మెంట్లో ఉన్నాడు. సరే, మేము సాక్షులకి భద్రత ఇవ్వలేదు అనుకుందాం, సిట్ అధికారులు, ఓకే రైట్. అంటే భద్రత ఇవ్వకపోతే చంపేస్తారా? చెప్పండి. ఒక విచారణకు హాజరు కావాల్సిన మనిషిని చంపేస్తారా? నువ్వు మాధవ్ మమ్మల్ని కాదమ్మా అడగాల్సింది, ఒక బీసీ నువ్వు తన్నుకుంటావా? నేను కుర్మ నుంచి వచ్చాను, నేను బట్టలు ఎప్పదీసినాను, నేను అనకూడదు అంటావు కదా. ఒక కుమ్మర కులస్తుడు కష్టపడి చదువుకొని, నీలాగా కూడా కాదు, మేము అది కూడా చదువుతున్నాం, నువ్వన్న జగన్మోహన్ రెడ్డి మోచేతి నీళ్ళు తాగావు. నీతికి నిలబడి ఒక కుమ్మరి కులం నుంచి బీసీ ఒక చిన్న స్థాయి నుంచి వచ్చి చదువుకొని అయితే అర్ధాంతరంగా చంపేశారు కదా. మరి నువ్వు అడగాల్సింది భువన కరుణాకర్ రెడ్డినే కదా. మాధవ్, గోరంట్ల మాధవ్ని సూటిగా అడుగుతున్నావు, ఇది హత్య ఆత్మహత్య అని నువ్వు మాట్లాడిన మాటల్లో ఇది హత్యనని నువ్వు చెప్పినందుకు భువన కరుణాకర్ రెడ్డిని అరెస్ట్ చేయాలని నువ్వు చెప్పే దమ్ము ధైర్యం నీకుందా? గోరంట్ల మాధవ్, ఇంకా నోరు మూసుకొని ఇప్పటికైనా ఉండకపోతే ఇక నీకు బట్టలు ఎటుకుని నువ్వు ఎప్ప తీసుకొని తిరిగావు, ఇప్పుడు బట్టలు ఎప్ప తీసుకొడతావని చెబుతున్నా.